జాతిరత్నాల ఈరోజు ఏం జరిగింది, నిన్న ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. నిన్న వచ్చేసి మన తనుజ గారు టాప్ పొజిషన్లో ఉన్నారని, తనకు 97 మార్క్స్ వచ్చాయి. అలాగే మన కళ్యాణ్ గారికి 92 మార్క్స్ వచ్చాయండి. అసలు తర్వాత కుక్స్ని పిలుస్తారు, తర్వాత మన జాతిరత్నాన్ని పిలుస్తారు అనమాట. అయితే ఎవరెవరికి ఏ జాతిరత్నం వచ్చిందంటే మన రేమంత్ పవన్ గారికి మన ఇమాన్యుయల్ గారు వస్తారు. తను వచ్చేసి రైల్వే స్టేషన్లో సమోసా అమ్ముకునే గెటప్ వేస్తారు. గెటప్ వచ్చేసి మోనాలిసా గెటప్ ఉంటుంది కదా, ఆమె ఆ గెటప్ వేస్తుంది. తను వచ్చేసి మన పల్లవి గారికి జాతిరత్నంగా వెళ్తుంది ఉంటారు కదా, తనకు హరి బిచ్చమైతే గెటప్ వేస్తాడు. ఆ గెటప్లో మన హరి వెళ్తాడు అనమాట. తర్వాత మన పెడతారు, ఫుల్ కామెడీ ఉంటుంది. అసలు ఇది ఏంటంటే వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి, వీళ్ళు జాతిరత్నం అనేసి ఒక పాట పాడి ఆ ఐటమ్ అనేది తీసుకురావాలి అనమాట. ఇది ఒకటి ఉంటుంది. టాస్క్లో అందరూ 2-2 తెచ్చుకుంటారు, తేజస్విని తప్ప. తను ఓన్లీ 0 మార్క్స్ తెచ్చుకుంటా, తను ఏవి చెప్పలేకపోతుంది. తర్వాత అడ్వాంటేజ్ టాస్క్లో మన రేమంత్ పవన్ అనేది విన్ అవుతాడు. తర్వాత అనేది వీళ్ళు కుక్ అనేది స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయగానే జాతిరత్నాలు సతాయిస్తారు, మీకు తెలుసు కదా ఎలా సతాయిస్తారు, అలా సతాయిస్తారు, కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తారు. అది కుకింగ్ అనేది అయిపోతుంది. తర్వాత టేస్టింగ్ టైంలో ఉంటుంది అనమాట. అయితే మా శ్రీకాంత్ గారు పచ్చి పులుసు చేస్తాడు, అలాగే వంకాయతోటి ఏదో కర్రీ చేస్తాడు. తర్వాత ఎల్లిపాయల కారం చేస్తాడు అనమాట. చాలా బాగుంటుంది అని అంటారు అనమాట. కొంచెం కారంగా ఉంది అని ఆలి గారు అంటారు, చాలా బాగుందని అంటారు అనమాట. తర్వాత మన నెక్స్ట్ టేస్టింగ్ వచ్చేసి తేజు గారిది టేస్టింగ్ చేస్తారు. చేస్తే తను వచ్చేసి పాటలోనే ఏదో చేస్తుంది అనమాట. చేస్తే వాళ్ళు అంటారు కొంచెం ఈ టమాటోది చాలా బాగుంది, కానీ ఇది కుక్ అవ్వలేదు అని అంటారు అనమాట. ఇది కుక్ అవ్వలేదు, కొంచెం ఫస్ట్ టైం కదా, కొంచెం చూసుకోండి అని ఆలి గారు చెప్తారు. తర్వాత పల్లవి గారి గిట తను గిట బెంగాలీ రైస్ చేస్తుందంట. బెంగాలీ రైస్ చేస్తాక లేదు, ఇది కర్ణాటక స్టైల్ లాగా వచ్చింది, బెంగాల్ స్టైల్ లాగా రాలేదు అని అంటాడనమాట. అయితే సరే అని నార్మల్గా ఉంది రైస్ అని చెప్తారనమాట పల్లవికి. తర్వాత మన వస్తాడనమాట రేమంత్ పవన్కి వచ్చేసి తను రైస్ అని వంకాయ కర్రీ ఏదో చేశాడనమాట. చేస్తే తనకు చాలా బాగా చేసావని మన షెఫ్ గారు వెళ్ళి హక్ చేసుకుంటారు, చాలా మంచి చేసావని చెప్తారనమాట. తర్వాత లాస్ట్కి వచ్చేసి మన సుహాసిని పార్ట్నర్ వచ్చేసి అతనికి కూడా చాలా బాగా చేస్తాడని పరోటా చేస్తాడు, అతను కర్రీ చేస్తాడనమాట. తమిళనాడు వంటనంట, అది చాలా బాగా చేసావు అని గారు అంటారు. నేను చిన్న వంటలు జడ్జి వాళ్ళు టేస్టింగ్ చేస్తారనమాట. టేస్టింగ్ చేయగానే వాళ్ళకు పాయింట్స్ అనేది ఇస్తారనమాట. మన ఫస్ట్ పొజిషన్లో మన రాకేష్ గారు ఉంటారు, అతనికి 94% వస్తే మన రేమంత్ పవన్కి వచ్చేసి 87, రేమంత్ పవన్కి 89 మార్క్స్ వస్తాయండి. అలాగే మన శ్రీకాంత్ గారు ఉంటారు కదా, తనకు 85 మార్క్స్ వస్తాయి. పల్లవి గారికి 71 మార్క్స్ వస్తాయండి. ఈ రోజుకి ఎపిసోడ్ అనేది అయిపోతుంది. ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మనకు నెక్స్ట్ వీక్ ఉంటుంది. మన రేమంత్ పవన్ అలాగే కళ్యాణ్ గారు మన తనుజ గారు సేఫ్ అవుతారు. ఎందుకోసం అంటే ఎలిమినేట్ అనేది వేరే వాళ్ళ మధ్యలో అవుతుంది, వీళ్ళ మధ్యలో అయితే అవ్వదు. నెక్స్ట్ వీక్ స్కోరింగ్ బట్టి చూసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.